ప్రైజ్ లార్డ్. లూకా సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాదేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే మీ హృదయం ఉంటుందంటండి. అవును కదండి. మనము ఎక్కడైతే ధనం ఉంటుందో మన మనస్సు, మన హృదయం కూడా అక్కడే ఉంటుంది. ఎందుకంటే ఈ లోకానుసారంగా మనము ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలన్న తపనతో, ఆశతో మనము అసలైన ధనాన్ని మనం సంపాదించుకోకుండా ఈ లోకానుసారమైన ధనం కోసం మనం ఎంతో తాపత్రయపడుతూ ఉంటాము. కానీ దేవాదేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకానుసారమైన ధనము మీకు అవసరమే, కానీ మీకు ఏం కావాలో నాకు తెలుసు. కాబట్టి నాకు మీరు ఏం చేయాలనుకున్నారు, నేను మీకు ఏం చెప్తున్నానో అది మీరు చెయ్యండి. ఎందుకంటే మన తండ్రికి మన బిడ్డలకి ఏం కావాలో మనకు తెలుసు కదండి. మన పిల్లలు అడగకుండానే మనము వారికి ఎప్పుడు ఏది కావాలో మనం సిద్ధపరుస్తూ ఉంటాము. అలాగే దేవాది దేవుడు కూడా చెప్తున్నాడు, ఈ లోకానుసారంగా ఎందుకు వ్యర్థమైపోయిన ధనాన్ని మీరు పోగు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు పోగు చేసుకున్న ధనము ఏదో ఒక రోజు వాటినన్నిటిని విడిచిపెట్టి మీరు వెళ్ళిపోవాలి. అలాగే మీరు సంపాదించిన ధనము, ఆస్తులు కూడా అనేక మంది వచ్చి దొంగతనం చేస్తారు. అవన్నీ లోకానుసారమైన పాలైపోతాయి తప్ప అది మీకు దేనికి అవసరతకు రాదు అని దేవదేవుడు చెప్తున్నాడు. అందుకే మళ్ళీ చెప్తున్నాడండి, మీకున్న ధనాన్ని అమ్మి మీరు ధర్మం అనేది చెయ్యండి. ఎందుకంటే ఈ లోకానుసారంగా మనకి ధనము ఎంత అవసరమో పరలోకానికి మనం వెళ్ళడానికి కూడా ధర్మము, నీతి, న్యాయము అనేది కూడా చాలా అవసరం. ఈ లోకానుసారంగా మనం బ్రతకడానికి, మన జీవితాన్ని కొనసాగించడానికి, ఈ శరీరం తుదముట్టించేంతవరకు ఈ లోకంలో ఉండడానికి మనకు డబ్బు అవసరం. తర్వాత ఈ శరీరం ఇక్కడ వదిలిపోయి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ ఆత్మ అనేది నిత్యరాజ్యం వెళ్ళాలి కదండి. నిత్యరాజ్యంలో యుగాలు ఉండాలి. ఇప్పుడు ఈ లోకంలో ఉండి ఎంతకాలం కనీసం బ్రతుకుతున్నామంటే 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60, 70 సంవత్సరాలు, 80, అంతే కదండి. ఈ 80 సంవత్సరాల వరకే మనం ఎంత కష్టపడుతుంటే యుగాలు దేవునితో మనం ఉండాలంటే ఎంత యోగ్యత కలిగి ఉండాలి, ఎంత పవిత్రమైనది, ఎంత విలువైనవి మనం సంపాదించుకోవాలి కదండి. అవన్నిటిని మనం వదిలిపెట్టుకోవాలండి. చూసారా, ఇక్కడ మనకి దేవాది దేవుడు అనేకమైన గొప్ప వాటిని మనకు అనుగ్రహించాడండి. మనకు ఏది అవసరమో, ఏది ఎప్పుడు కావాలో ఆయనకి తెలుసు. వాటినన్నిటినీ సమకూర్చి మనకి ఇస్తానంటున్నాడు. కానీ మనము వాటినన్నిటిని విన్నా కానీ గ్రహింపలేని వారిగా ఉన్నామండి. కానీ దేవాదేవుడు మనకి చెప్తున్నాడు చూసారండి, గడ్డి పువ్వు చూసారండి అంత అసలు దాని అందము ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో కదండి. మనం చూసిన వెంటనే దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ముద్దు పెట్టుకోవాలన్నంత హ్యాపీనెస్ మనకి అదంతా ఇస్తుందండి. ఎందుకంటే పొద్దున్న విరిచి అది పుష్పించి సాయంత్రంలోగా వాడిపోయే దానికి అంత అందాన్ని ఇచ్చాడు. కానీ మిమ్మల్ని అందరినీ నేను నా నిత్యరాజ్యంలోకి చేరుస్తాను అన్నప్పుడు మీకు ఎటువంటి నేను యోగ్యతనిస్తాను, ఎటువంటి విలువైనవి మీకు ఇస్తాను అనుకుంటున్నారు అనేసి దేవాదేవుడు చెప్తున్నాడండి. అలాగే సౌందర్యం గురించి కూడాని సొలొమోను, సౌందర్యం అంటేనే సొలొమోను కదండి. ఎంత సౌందర్యమైన భవనాలు కట్టించుకున్నారు, చాలా ఉద్యానవనాలు కట్టించుకున్నాడు కదండి సొలొమోను మహారాజు. కానీ సొలొమోను మహారాజుకి అంటండి చూడండి, దేవాదేవుడు చెప్తున్నాడు, కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా, పువ్వులు ఎలాగూ వికసించును ఆలోచించుడి. పువ్వుల గురించి చెప్తున్నారు చూసారండి. పువ్వులు అనేక రకమైన పుష్పాలండి, ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయంటే అసలే వాటిని చూస్తే అసలు ఎలాగా ఇవి పుట్టాయి అనేసి ఉంటాయండి. చాలా
చాలా చాలా అందంగా ఉంటాయి. ఆ పువ్వులు ఎలాగ పుట్టి ఎదుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక్కదాని వలెనైనను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. 27వ వచనంలో రాసించారు. సొలొమోను కంత గొప్ప, ఎంత గొప్పవాడండి. ముందు తరంలోనూ లేడు అంత ఐశ్వర్యవంతుడు, తర్వాత తరంలో కూడా ఉండడు. అంత సౌందర్యమైన ఉద్యానవనాలు చేయించుకున్నాడు తన గురించి. పెద్ద పెద్ద రాజనగర్లు కట్టించుకున్నాడు. చాలా ఉన్నతమైన పొజిషన్లో ఆయన ఉన్నాడండి. కానీ దేవాదేవుడు ఏం చెప్తున్నాడు చూసారండి, అంత విలువగలైన, అంత సొగసైన మందిరాలు కట్టించుకున్నా, అంత ఉద్యానవనాలు కట్టించుకున్నా కానీ పువ్వులకున్న వైభవము, పుష్పాలండి, పుష్పాలకున్న వైభవము, అంతటి అందము సొలొమోను మహారాజు వైభవంలో ఒక్కటి కూడా లేదంటండి. అటువంటి అందం, ఎంత అందం అంటే అంత అందాన్ని పుష్పాలకి ఇచ్చాడు దేవాదేవుడు. కానీ ఈ పుష్పాల కంటే మనము చాలా విలువైన వాళ్ళమండి. మనకి ఇంకా ఎంత అందమైన సొగసైన జీవితాన్ని మనకి ఇవ్వాలని దేవుడు ఆశపడి ఉన్నాడు. ఇలాంటి సొగసైన జీవితాన్ని, ఆహ్లాదకరమైన జీవితాన్ని మనము వాటినన్నిటిని మనం విసర్జించుకుని ఈ లోకానుసారమైన ఈ ధనము సంపాదించుకోవాలని మన హృదయాన్ని ఈ లోకం వైపే త్రిప్పుతున్నామండి. అలాగే దేవాదేవుడు ఒక ఉదాహరణగా కూడాని ఒక ధనవంతుని చూపించాడు కదండి. ధనవంతుడు చాలా కోట్ల ఆస్తి ఉంది, బోళ్ళంత పంట పొలాలు ఉన్నాయి. పంట పొలాలుండి అవి కుట్లు సరిపోవట్లేదు అనేసి అవి పెద్ద పెద్దగా కట్టించుకుని అందులో అంత ధాన్యం అంతా పోగు చేసి, నా ప్రాణంతో చెప్పాలి ఈరోజు, ప్రాణమా సుఖించు, త్రాగుము, సంతోషించు, నువ్వు ఎంత ఆనందంగా జీవిస్తావో, ఎంతకాలం తింటావో తిను అని తన ప్రాణంతో చెప్పాలని ఆ రాత్రి అనుకున్నాడండి. కానీ ఆ రాత్రి దేవాది దేవుడు తన ప్రాణాన్ని అడిగినప్పుడు సమస్తం అంతా ఎదటి వారికి అయిపోయింది. అదే గనక తనకున్న ఆస్తి అంతటినీ అమ్మి ఎవరికైనా దానం చేసుంటే గనక ఆయన నిత్యరాజ్యంలో గొప్ప ధనవంతుడిగా ఆయన మహిమరాజ్యంలో ఉంచేవాడు కదండి దేవదేవుడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ లోకానుసారమైన ధనము కోసము, వ్యర్థమైన ఈ ధనము కోసము మీరు ప్రయాసపడకండి. మీకు ఏమి కావాలో, ఎప్పుడు ఏది అవసరమో మీ దేవాది దేవుడు పరలోకమందున మీ తండ్రికి తెలుసు. పిచ్చుకలకి, కాకులకి, అలాగే పుష్పాలకి, గడ్డి పువ్వుకి కూడా ఏ అవసరత, ఎప్పుడు ఏది కావాలో అనుగ్రహిస్తున్నాడు. వాటికంటే అవి చాలా అందమైన, ఆహ్లాదకరంగా, పక్షులు చూడండి ఎంత ఆకాశంలో ఎంత విహారంగా, ఎంత ఆనందంగా ఎగురుతూ ఉంటాయి, ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో వాటిని చూస్తూ ఉంటే. కానీ అటువంటి జీవితం కంటే మన జీవితాన్ని ఉన్నతంగా మారుస్తానని, అలాగే ఈ ధనము సంపాదించుకుని ఈ లోకానుసారంగా ఎన్నో గొడవలు, ఇబ్బందులు, సమస్యలు, చావులు, మరణాలు కలుగుతూ ఉంటాయండి. అటువంటి ధనము మనము సంపాదించుకునే వారిగా ఉండకూడదని దేవాదేవుడు చెప్తున్నాడండి. మనము ఈ డబ్బు సంపాదించినప్పుడు ఎంతోమంది దొంగతనం ఎందుకు చేస్తారు? చాలామంది చంపేస్తారండి. ఇళ్ళల్లోకి వెళ్ళి చంపేసి వాళ్ళకున్న ధనాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. మనము ఈ సంపాదించిన సంపాదన ఎదురోళ్ళు ఏమైనా చంపేస్తారేమో అని మనం భయపడతా ఉంటామండి. కానీ మనము సంపాదించుకున్న దానము, ధర్మము, నీతి, న్యాయాలు ఇవి కనుక మనం చేస్తుంటే కనుక ఈ లోకానుసారంగా ఈ శరీరం చనిపోవచ్చు, కానీ ఆత్మానుసారంగా మనం ఎప్పుడు బ్రతికే ఉంటాము. మనల్ని ఎవ్వరు చంపరు కాబట్టే మనము ఈ లోకానుసారంగా ఈ సంపాదించుకుంటే ఎవరైనా చంపేస్తారేమో అని భయపడుతూ మనం బ్రతికి కంటే, లోకానుసారమైన ఈ ధనాన్ని పక్కన పెట్టి దేవాది దేవుడు
మనకి ఏమైతే చెయ్యాలి, ఏ ధనాన్ని అయితే మనం సంపాదించుకోవాలనుకుంటున్నాడో దాని గురించి మనం ప్రయాసపడినప్పుడు మన ఆత్మని దేవుడు చంపడండి. ఈ లోకానుసారంగా మనం జీవించినప్పుడు ఈ లోకానుసారం శరీరం చనిపోతుంది, తర్వాత మన ఆత్మ కూడా నరకాగ్ని పాలవుతుంది. అందుకని ఎందుకంటే యుగయుగాలు మనం దేవునితో ఉండాలి కనుక మనము ఈ లోకానుసారమైన ధనాన్ని పక్కన పెట్టి ఆయన ధనము సంపాదించాలంటే మనం ఏం చేయాలి ఈ లోకంలో అని ప్రతి బిడ్డ ప్రతి దినము దైవజనులు అనేక మంది ప్రతి దినము దేవుని వాక్యాలు చెప్తూనే ఉన్నారు. దేవుని మాటలు మనకు చెప్తున్నప్పుడు ఆ మాటలు విని వాటినన్నిటినీ మనము నెరవేర్చి పరలోక ధనాన్ని మనము సంపాదించుకునే వారిగా ఉందాము. ఈ చిన్ని కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.